కమలం కథనోత్సాహం 20 నుంచి బస్సు యాత్రలు విజయ సంకల్ప యాత్రలతో ప్రజల్లోకి. మార్చి 4న హైదరాబాద్లో మోడీ భారీ బహిరంగ సభ. 8 నుంచి 10 పార్లమెంటు స్థానాలపై గురి. మొత్తానికైతే కమలం కథనోత్సాహం అట. 20 నుంచి బస్సు యాత్రలు చేపడతారా, విజయ సంకల్ప యాత్రలతో ప్రజల్లోకి పోతారట. మార్చి 4న హైదరాబాద్లో మోడీ భారీ బహిరంగ సభ పెడతారట. రాష్ట్రంలో కమలనాథులు పార్లమెంట్ ఎన్నికల పోరుకు నడుం బిగిస్తున్నారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించి పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో విజయ సంకల్ప యాత్ర చేపట్టి ప్రధాని మోడీ 10 ఏళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నారని చెప్పేసి వార్త వస్తున్నాం. మరి ఇదే బీజేపీ నాయకులకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి వీళ్ళు కనీసం ప్రజా సమస్యల మీద ఇప్పటివరకు మాట్లాడకపోవడం సిగ్గుచేటు. ఇప్పటికీ 3 అమ్మాయిలు, వారం రోజుల్లో 3 అమ్మాయిలు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయేది ఉంటే వాళ్ళు హిందూ బిడ్డలే. ఈరోజు మనమంతా హిందువులు అని చెప్పేసి మాట్లాడే కిషన్ రెడ్డి కానీ హిందువుల కోసం నా ప్రాణమైనా ఇస్తా, హిందుత్వం కోసం నా ప్రాణం ఇస్తా అని చెప్పేసి డైలాగులు చెప్పి పక్క జరిగేటువంటి బండి సంజయ్ కానీ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను మొత్తాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి బండి సంజయ్ ఈరోజు 3 హిందూ అమ్మాయిలు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేది ఉంటే వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి కనీసం స్పందించి వాళ్ళ ఆత్మహత్యల మీద విచారణ కావాలని చెప్పేసి ఆ హాస్టళ్లను సందర్శించేటువంటి ప్రయత్నం చేయాలన్నటువంటి మీకు హిందువుల ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు కూడా మీకు లేదనే విషయాన్ని మేము చెప్తా ఉన్నాం. ఈరోజు హిందువులు అందరం బంధువులు అని చెప్పేసి మాట్లాడేటువంటి మీరు దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో మేమే ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తున్నాము, ప్రజల సమస్యల గురించి పోరాడేటువంటి ఏకైక గొంతుగా మాదే అని చెప్పేసి డబ్బాలు కొట్టుకున్నటువంటి మీరు మరి ఈరోజు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే హాస్టళ్ళలోకి దుండగులు ప్రవేశించి హాస్టల్లో దాడులు చేస్తూ ఉంటే హాస్టల్లోకి ఆడబిడ్డల అటువంటి బాత్రూంలోకి మగవాళ్ళు అంటే అందులోకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు మీరు ఎక్కడ పోయారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈరోజు కేవలం ప్రాజెక్టుల విషయంలో మీద మాత్రమే ప్రశ్నిస్తారా? ఈరోజు బండి సంజయ్ కొడుకు ఆనాడు వాళ్ళ హాస్టల్లో అంటే వాళ్ళు చదువుకున్నటువంటి కాలేజీలో ర్యాగింగ్ చేస్తున్నా అని చెప్పేసి ఒక అబ్బాయిని కొట్టినా అని చెప్పేసి ఒక అబ్బాయిని బండి సంజయ్ కొడుకే ర్యాగింగ్ చేసి వాడిని విపరీతంగా కొట్టి ఆ వీడియో వైరల్ అయిన తర్వాత అసలు వాడిని కొట్టడానికి ప్రధాన కారణం వాడు ఒక అమ్మాయిని ఏడిపించిండు. ఆ అమ్మాయిని ఏడిపించడం వల్ల కొట్టినా అంటే అరే అమ్మాయిని కొడితే కేసు పెట్టాలి, లేదంటే పోలీసులు చూసుకుంటారు, వీసీ చూసుకుంటారు, ఆ స్టాఫ్ చూసుకుంటారు, నువ్వెందుకు కొడతావురా అంటే ఆడవాళ్ళ జోలికి వచ్చేదంటే ఊరుకునేది లేదు, మా హిందూ అక్క చెల్లెల జోలికి వచ్చేదంటే మేము ఎట్టి పరిస్థితిలో ఊరుకోమని చెప్పేసి మాట్లాడిన బండి సంజయ్ కొడుకు బండి సంజయ్ ఇద్దరు ఈరోజు ముగ్గురు ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే ఆ ఆత్మహత్యల కారణం ఏంది? మరి ఈరోజు ఆత్మహత్యల కారణమైన వాళ్ళ మీద ఏ రకంగా దాడులు చేస్తారు, ఏ రకంగా కొడుతారు అనే విషయంలో మరి మాట్లాడతలేరు. అంటే మీకు నచ్చిన విషయాలలోనేమో మీకు సంబంధించిన విషయాలలోనేమో వాటికి హిందుత్వాన్ని వాడుకోవడం కోసం, మహిళల్ని వాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. నీ కొడుకు మంచోడు అని చెప్పేసి నిరూపించుకోవడం కోసం ర్యాగింగ్ పేరుతో బయటపడేస్తావు. మరి ఇక్కడ నిజంగానే ర్యాగింగ్ జరుగుతుంది, ఇక్కడ నిజంగానే హత్యలు జరుగుతున్నాయి, ఇక్కడ నిజంగానే ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఇక్కడ నిజంగానే బిడ్డల ప్రాణాలు పోతున్నాయి. ఇక్కడ మాట్లాడడానికి మాత్రం నీకు మోహం వస్తలేదంటే నీకు హిందువుల పేరు వాడుకునేటువంటి అర్హత కూడా లేదనే విషయాన్ని బండి సంజయ్కి కిషన్ రెడ్డికి చెప్తా ఉన్నాం. ఈరోజు మీరు చేయాల్సింది బస్సు యాత్రలు కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల బతుకులు బాగడం కోసం, గురుకులాల చదువుతున్న బిడ్డల జీవితాలు బాగుపరచడం కోసం, గురుకులాల బస్సు పట్టిపోయినటువంటి గురుకులాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పక్కన జరిగిన తర్వాత ఆ గురుకులాల పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో, ఆ వసతి గృహాల్లో చచ్చిపోతున్న బిడ్డల జీవితాల గురించి మీరు మాట్లాడండి. అప్పుడు కానీ మీ బస్సు యాత్రలకు విలువ ఉంటుంది. లేదు మేము మళ్ళీ నరేంద్ర మోడీని తీసుకొచ్చి మీటింగ్ పెడతామంటే నరేంద్ర మోడీ 10 ఏళ్ళ నుండి చెప్తున్నటువంటి ఏ ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగపడింది లేదు. కనీసం మీడియాతో మాట్లాడే దమ్ము లేనటువంటి నరేంద్ర మోడీ గురించి మీరు మళ్ళీ మాట్లాడడం అనేది పనికిరాని విషయము. నరేంద్ర మోడీని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల బిడ్డలు ఎవ్వరూ కూడా బీజేపీని నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.